మా ఆడబిడ్డ అయితే వండేయాలంటండి. ఇంట్లో ఆడబిడ్డలు అయితే వండాలని మా ఆడబిడ్డ, మా మామయ్య లక్క పుష్ప అని ఆ పాప కూడా ఇంటికి కూతురు అవుతుంది. ఆ పాప అందరూ కలిసి అయితే ఇంట్లోనే వంటలు చేద్దాము, ఇంకా అందరూ క్యాటరింగ్ అయిపోతారు కదా అని అయితే అనుకొని వంటలు అయితే స్టార్ట్ చేశారండి. మా ఇంట్లో అయితే మంచి వచ్చినా చెడ్డ వచ్చినా అందరూ కలిసిమెలిసి అయితే పని చేసుకుంటారు మా అత్తోళ్ళ ఇంట్లో. నాకైతే ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. ఈ విధంగా పనులు చేసుకుంటా మా మామయ్య గురించి చెప్పుకొని ఏడ్చుకుంటా చూడండి. వాళ్ళ అక్క అయితే ఇప్పటికీ ఏడుపు అయితే ఆపనే లేదు. మా మామయ్యకి ఇష్టం కదా అనేసి ఆ వడలు, మినపొడలు, మసాలా వడలు, ఉల్లగడ్డ తాలింపులు, కూరలు, పాయసం అన్నీ నేనే చేశానండి. అన్నము, మసాలా రైస్, అదే వెజిటేబుల్ రైస్, వడలు అన్నీ వాళ్ళే కాల్చారు. మా అక్కోళ్ళు మిద్ది పైన పొయ్యి పెట్టుకొని ఈ విధంగా అయితే అన్నం, రసం, సాంబార్, చిక్కుడుకాయ తాలింపు, అరటికాయ తాలింపు, మజ్జిగ, పాయసం వచ్చి మా మామయ్య మామూలుగా పాలు పోస్తే పాయసం తిండు, అందుకని అయితే ఆయనకు నచ్చినట్టు ఈ విధంగా పాయసం చేశారు. ఇంక రైస్ అయితే ఆల్రెడీ ఇంకా పైన అలాగే ఉంది, కొంచెం రైస్ తీసుకొచ్చి పెట్టారు. చూడండి వెజిటేబుల్ రైస్ అయితే చాలా బాగా కుదిరింది. మామూలుగా నేను వచ్చినప్పుడు కూడా వెజిటేబుల్ రైస్ చేస్తే మా మామయ్య చాలా బాగా తినేవాడు. ఈ విధంగా అయితే అన్ని వంటలన్నీ కంప్లీట్ చేసుకొని మా మామయ్యకి అయితే తలుగైతే వేశారండి. మా మామయ్యకి అయితే మా కొడుకే తలకొరువు పెట్టాడు. మా అత్తకైతే మా ఆడబిడ్డోళ్ళందరూ కలిసి పసుపు, కుంకుమ, దారం అన్నీ తీసుకొచ్చి ఈ విధంగా సారీ తీసుకొచ్చి పెట్టి ఆమెకి పచ్చగా పూసి గాజులేసి ఈ విధంగా రెడీ చేసి ఉంటే ఇంకా మా అత్తని ఈ విధంగా చూడలేము ఇంకెప్పటికీ. నిజంగా మా అత్త చాలా కలకలగా ఉంటుందండి ఎప్పుడు.